హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంట్లో మా హస్బెండ్ ఇచ్చే డబ్బులతో నేను ఎలా సేవింగ్ చేస్తాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని చివరి వరకు చూసి నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను ప్రతి నెల బడ్జెట్ ప్లానింగ్ అలాగే మా హస్బెండ్ నాకు ఇంట్లో ఖర్చు పెట్టుకోవడానికి ఇచ్చిన అమౌంట్‌లోంచి నేను ఎలా సేవింగ్స్ ఇస్తానని వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను కదా ఎక్కువగా. ప్రతి నెల ఆ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. మీరు లాస్ట్ వీడియోస్ ఏమైనా చూడకపోతే గనుక ఒకసారి అయితే చూడండి. దీనికన్నా ముందు బడ్జెట్ ప్లానింగ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది. బడ్జెట్ ప్లానింగ్ అనేది ప్రతి ఒక్కరు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళే కదండీ, ఎవరైనా కానీ బడ్జెట్ ప్లానింగ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఇంత శాలరీ వస్తేనే మనం బడ్జెట్ ప్లానింగ్ వేసుకోవాలనేది అంటూ ఏమీ ఉండదు. కాబట్టి కంపల్సరీ బడ్జెట్ ప్లానింగ్ అనేది వేసుకోవాలండి. వేసుకుంటేనే మీకు సేవింగ్స్ అనేది కంపల్సరీ అవుతాయి. బడ్జెట్ ప్లానింగ్ లేకుండా మీరు వచ్చిన అమౌంట్‌ని ఖర్చు పెట్టుకుంటూ ఉంటే మీకు సేవింగ్స్ అనేది ఇప్పట్లో అయితే అస్సలు కుదరదండి. ఇప్పుడున్న బిజీ లైఫ్‌కు మనం ఎంత శాలరీ వస్తున్నా సేవింగ్స్ అనేది కావు. ఖర్చు ఎక్కువ ఉంటుంది. శాలరీ చూస్తే మనకు తక్కువగా ఉంటుంది కదా! కాబట్టి బడ్జెట్ ప్లానింగ్ అనేది వేసుకోండి. ఇక ఈ వీడియోలోకి వస్తే మా హస్బెండ్ నాకైతే ప్రతి నెల ఇచ్చే అమౌంట్‌లో నుంచి నేను ఎలా సేవ్ చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ప్రతి నెల 10,000 అయితే ఇస్తా అండి. ఆ 10,000లో నుంచి నేనైతే ఎంత సేవ్ చేస్తాను అనేది చెప్తాను. ఇక ఇంటి ఖర్చులనేది ప్రతి నెల ఒక విధంగా అయితే ఉండవు కదా! మనకు ఒక నెల ఒక విధంగా, ఒక నెల ఒక విధంగా ఉంటాయి. అలాగే మా ఇంట్లో ఇలా ఉంటుంది. మీ ఇంట్లో ఇంకా డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే ఒక్కొక్కరి ఇంటికి వాళ్ళ పరిస్థితులను బట్టి, మెంబర్స్‌ని బట్టి, ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి బడ్జెట్ గానీ, సేవింగ్స్ గానీ డిఫరెంట్‌గా ఉంటాయి. అంటే ఖర్చులు గానీ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. కాబట్టి ఇక ఇప్పుడు నేను ఇంటి ఖర్చులో నుంచి నాకిచ్చిన మనీలోంచి నేను ఎలా సేవ్ చేశానని చెప్తాను. మీకు ఈజీగా అర్థం అవ్వాలి కాబట్టి నాకిచ్చిన అమౌంటు, అలాగే అంటే నేను పెట్టే ఖర్చు, సేవింగ్స్ ఇలా మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఇదైతే రాశాను. మార్కెట్ అండి. మార్కెట్‌కొచ్చేసి ఇది ఏప్రిల్ మంత్‌ది. మే నెలది కాదు. ఇది ఏప్రిల్‌ది. అంటే అయిపోయిన దాంట్లో నుంచి కదా మనకు తెలిసేది ఎంత సేవింగ్ అనేది. ఇది ఏప్రిల్ మంత్‌దండి. ఇక ఏప్రిల్ మంత్‌లో 4 వారాలొచ్చాయి. అంటే నేను మార్కెట్‌కి ప్రతి శనివారం పోతాను. అలా 4 శనివారాలొచ్చాయి కదా! 2000 రూపీస్ అయితే మా హస్బెండ్‌ని అడిగి తీసుకుంటాను. అలాగే ఇక ఖర్చు అంటే రూ. 1,500 అయితే ఖర్చు పెట్టాను. ఇది 1,500 కూడా మొత్తం కాదండి. ఒక 100, 150 అయితే సేవింగ్ అయితే అవుతుంది దీంట్లో నుంచి కూడా. కానీ నేను రౌండ్ ఫిగర్ 1,500 ఇస్తాను. ఎందుకు అంటే కదా 4 వారాలు కదా! అంటే 4 ఇంటూ 3 1,200 లెక్క. కానీ నేను 1,500 పెడతాను. ఒకవేళ ఇంకా సేవింగ్ ఒకవేళ అప్పటికప్పుడు పిల్లలకు ఏదైనా అవసరమైనా కూడా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. చిన్న చిన్న ఖర్చులు కానీ 1,500 అయితే పెడతాను. ఇది మళ్ళీ సేవింగ్ అయిన అమౌంట్ కూడా ఇప్పుడు 1,200 అయిందనుకోండి. ఈ 300 కూడా మళ్ళీ సేవింగ్స్‌లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇవి 3 అనేది ఎందుకు అంటే ప్రతి వారానికి నేను ఒక రూ. 300 మాత్రం మార్కెట్‌కి పెట్టుకుంటాను. అంతకుమించి ఎక్కువగా అయితే పెట్టను. కాబట్టి ఈ 1,500 అయితే పెట్టాను. ఈ 1,500 అంటే 2,000 నుంచి 1,500 పోతే 500 అనేది సేవింగ్ అయితే అయింది మార్కెట్‌లో నుంచి. ఇక నెక్స్ట్ వచ్చేసి మిల్క్. మిల్క్‌కొచ్చేసి మామూలుగా అయితే 1000 లేకపోతే 1100, 1200 ఆ మిడిల్‌లోనే అవుతుంది. కానీ నేను రౌండ్ ఫిగర్‌గా రూ. 1,500 అయితే ఇప్పించుకుంటాను. ఈ 1,500లో నుంచి ఈ నెల సరే ఏప్రిల్ నెలలో నాకు చూడండి 1,050 రూపీస్ అయితే సేవింగ్ అంటే ఖర్చయ్యింది పాలకు బిల్లు ఇది. నాకు సేవింగ్ 450 రూపీస్. ఇది చిన్న అమౌంట్ అయ్యుండొచ్చండి. కానీ మనకు మొత్తం మీద చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. 450 రూపీస్ అనేది సేవింగ్స్ అయితే అవుతుంది. అంటే నేను కష్టపడినదంటూ ఏమీ లేదు. కొంచెం తెలివితో మనము ఎక్కడ వేస్ట్ ఖర్చులు నేను ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా అంటే ఎక్కువగా నేనేం ఖర్చు అంటే సారీ నేను వీటినేం సంపాదించనట్టే కదా! అంటే ఎక్కువగా నేను కష్టపడి ఏం సంపాదించలేదు. కానీ కొంచెం తెలివిగా ఆలోచించి మనకు పెట్టే దాంట్లో నుంచి అలా అని వేస్ట్‌గా అంటే కూరగాయలు తక్కువ రేటు అట్లా ఏమి ఉండదండి. మంచివే తీసుకొస్తారు. నాకు ఎంత అవసరం పడతది, అలాగే ఎంత మెంబర్స్ ఉన్నారు, ఏమేమి కూరగాయలు పడతాయి అనే విధంగా ఒక ప్లానింగ్ నేను ఆల్రెడీ మీల్ ప్లానింగ్ కూడా చేసుకొని పోతాను కాబట్టి నాకు ఈజీగా ఖర్చు అనేది తెలిసిపోతుంది. మీకు ఒకవేళ మీల్ ప్లానింగ్ కూడా ప్రతి వీక్‌ది కావాలి అంటే కానీ నేనైతే షార్ట్ వీడియో రూపంలో అయినా సరే మీకు ప్రతి వారం చేసుకునేది వీడియో రూపంలో అయితే చేస్తాను. మీరు కావాలి అంటే కానీ మీల్ ప్రిపరేషన్ కావాలి అంటే కానీ ఒకసారి నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. కంపల్సరీ అయితే చేస్తానండి. షార్ట్ వీడియో రూపంలో చేస్తాను. అలాగే వాయిస్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో బాగా వినిపిస్తుందో లేదో చెప్పండి. లాస్ట్ టైమ్ వీడియోలో బాగా వినిపియలేదు మెసేజ్ చేశారు. మాక్సిమం గట్టిగానే వాయిస్ అయితే ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నాను. ఇక మిల్క్‌లో నుంచి అయితే నేను 450 రూపీస్ అయితే సేవింగ్ అయితే అవుతుంది. అలాగే సరుకులు డీమార్ట్‌కి మేము ఎక్కువగా వెళ్తుంటాంలెండి.
ఈ 5000 అనేది పెట్టేసుకున్నాను. 5000 సరుకులకు కావాలి.